దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని, దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు ఒక అద్భుతమైనటువంటి దేవుడుగా, గొప్ప దేవుడుగా మన జీవితాలలో మన ఆశలను కోరికలను నెరవేర్చే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులు మన జీవితంలో ఉంచి ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు, మన పక్షమున కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు. మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన చెంతకు చేరినప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ఈ వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. ప్రార్థనాపూర్వకముగా ఈ వాగ్దానాన్ని పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 140వ సంకీర్తన 12వ చరణమును చదువుకుందాం. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుతును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క విశ్వాసము, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు, దరిద్రుల పక్షమున నిలబడే దేవుడని, న్యాయము తీర్చే దేవుడని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, దేవాది దేవుడు మన పక్షమున నిలబడే దేవుడు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేసే గొప్ప దేవుడు. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన మనకు సహాయం చేసి మనలను ఆదరించే దేవుడు, మనకు న్యాయం చేకూర్చే దేవుడు. ఈ లోకంలో మనుషులు మనకు అన్యాయం చేయవచ్చేమో కానీ, ఈ లోకంలో మనుషులు మనలను మర్చిపోవచ్చేమో కానీ, ఈ లోకంలో మనుషులు మనలను బాధ పెట్టవచ్చేమో కానీ మన దేవుడు మన బాధల్లో మనలను ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, న్యాయము చేసే దేవుడుగా అనించి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డల లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. దేవునికి భయపడకి, మనుషులను లక్ష్య పెట్టుకయో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వచ్చి ప్రతిదినము కూడా వచ్చి ఆయన దగ్గర న్యాయం అడుగుతుంది. నాకును నా ప్రతివాదికి న్యాయం చేయి అని ప్రతి దినము వస్తూ ఉందంట. ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమె ప్రతిదినము రమ్మంటున్నాడు, కానీ ఏ యొక్క న్యాయం కూడా చేయడం లేదు. కానీ ఈమె ప్రతిదినము వస్తుంది, అడుగుతూ ఉంది. అటువంటి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఈమె ప్రతిదినము నా దగ్గరకు రాకుండా ఉండున్నట్లుగా ఆమెకు న్యాయం చేయాలని అనుకుని ఆమెకు న్యాయం చేశాడంట. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అంటూ ఉన్నారు. అటువంటి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతియే ఆ యొక్క విధవరాలకు సహాయం చేయగలిగితే, న్యాయం చేకూర్చగలిగితే, మరి నా బిడ్డలకు నేను ఎందుకు న్యాయం చేయను? నా దగ్గరకు కన్నీటితో వేదనతో వచ్చి ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నటువంటి నా బిడ్డలకు ఖచ్చితంగా నేను న్యాయం చేకూర్చుతాను, ఖచ్చితంగా సహాయం చేస్తాను, ఖచ్చితంగా వారిని ఆదరిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఆయన మన పక్షమున నిలబడే దేవుడు, మన పక్షమున కార్యములు చేసే దేవుడు, మనలను నడిపించే దేవుడుగా నిలిచి ఉన్నాడు. కాబట్టి
ధైర్యం తెచ్చుకోండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యము ఆడే దేవుడు, దరిద్రుల పక్షమున న్యాయం చేకూర్చే దేవుడిగా నుంచుకున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరకు రండి, మీకు న్యాయం చేస్తాడు. ప్రభు దగ్గరకు రండి, ఆయన మీకు సహాయం చేస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరికి సమాధానం, సంతోషం అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.